ఇవాళ సోమవారం కదా, మీకు మా ఇంట్లో కొన్ని చెట్లు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే బిల్వ చెట్టు. ఇది త్రిబిల్వం అన్నమాట. నేను చాలా ఇయర్స్గా పెంచుకుంటున్నాను. ఎందుకంటే నేను శివాభిషేకం చేస్తుంటాను. సో దానికోసం అని చెప్పి నేను ఈ చెట్టు పెంచుకుంటున్నాను. చూసారా, నేను చాలా చిన్న మొక్క వేశాను. ఇప్పుడు ఎంత పెద్దదయ్యిందో. నేను యాక్చువల్గా పైన క్రాప్ చేశాను. ఎందుకంటే కుండీలో కదా పెంచుతున్నాను, అందుకోసం అని చెప్పి గుబురుగా వస్తే బాగుంటుంది, పైకి వెళ్ళిపోతే కష్టం అని చెప్పి నేను పైన కట్ చేస్తే చుట్టూ అట్లా కొమ్మలు వచ్చి అలా ఉంది ప్రస్తుతానికి. ఇది త్రిబిల్వం అనమాట, అంటే 3 ఆకులు వచ్చి ఉంటుంది. ఇవి మునగ చెట్లు. ఇవి కూడా కుండీలో వేశాను. చాలా చెట్లు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్, మళ్ళీ చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చి మీకు ఒక చెట్టు చూపిస్తాను. ఈ మధ్యలో ప్లాంట్స్ అన్నీ నేను మళ్ళీ చెప్తాను. ఇవన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే. ఇప్పుడు కనిపించేది ఏకబిల్వము. ఇది అన్ని నర్సరీస్లో దొరకదు, కొంచెం రేర్గా దొరికే ప్లాంట్ ఇది. అంటే ఒకే ఒక ఆకు ఉంటుంది. ఇది కూడా బిల్వం ఒకే. ఇది శివునికి కూడా చాలా ఇష్టము. ఏకబిల్వం శివాత్మకం అని అంటుంటాం కదా, ఓకే అలాగా ఇది ఏకబిల్వం అనమాట. అంటే 3 ఆకులు కలిసిపోయి ఒకే ఆకుగా ఉన్నట్టు ఉంటుంది. ఇది ఏకబిల్వము. ఇది నాకు 750 రూపీస్ పడింది. ఇది ప్లాంటేషన్ చేసుకున్నాను నేను పెద్ద కుండీలోకి. సో ఇది కూడా అంటే నా దగ్గర 3 రకాల బిల్వాలు ఉన్నాయి. మొత్తం 5 రకాలు ఎన్నో ఉన్నాయి బిల్వ చెట్లు. నా దగ్గర మాత్రం 3 ఉన్నాయి. ఇది ఏకబిల్వం. ఇప్పుడు మీకు చూపించేది మహాబిల్వము. ఇది కూడా సూపర్ ఉంది కదా. యాక్చువల్గా ఇది నేను ఖమ్మం వెళ్తే మా వాళ్ళతోటే అప్పుడు అడవిలో చూశాను నేను ఇలాంటి చెట్టుని. ఏం చెట్టు ఇది అని అనుకున్నాను. ఇది మహాబిల్వము. ఇది కూడా 750 రూపీస్ పడింది. చిన్న మొక్కలే కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి, ఎందుకంటే రేరుగా దొరుకుతాయి కదా, దానికోసం అని చెప్పి. సో ఈ సోమవారం రోజు శివభక్తుల కోసం నేను బిల్వ చెట్లు 3 రకాలు పెడుతున్నాను. ఇది చాలా ఆకులు చూడండి, కలిసిపోయి 3 ఆకులు కలిసిపోయి ఉన్నట్టుగా చూడండి. ఒకే ఆకులో ఎన్ని ఆకులు కలిసిపోయి ఉంటాయో అలా ఉంటుంది. ఇది మహాబిల్వం అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది తులసి చెట్టు. కొత్త ఇంటికి వచ్చాక నేను ఇది కొన్నానండి, పాలరాయి. ఎంత బాగుంది కదా, పెద్దది. కింద స్టాండు, ఇది కలిపి స్టాండు ఆ పైన అది కలిపి ఓన్లీ 2000 పడింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాగా శివాభిషేకం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఓకేనా, బై.